తులారాశి వారికి నా నమస్కారం స్నేహితులారా మేల్కొనండి. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఊహించని కని విని ఎరుగని ఒక మహా వినాశకరమైన అత్యంత క్లిష్టమైన కుట్రలో చిక్కుకోబోతున్నారు. ఈ రాబోయే 2026 సంవత్సరం కేవలం ఒక కాలం మార్పు మాత్రమే కాదు, ఇది మీ గత 7 తరాల తలరాతను పూర్తిగా పక్షాలన చేసి మీ వంశ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లే ఒక మహాశక్తివంతమైన సంవత్సరం. కానీ ఈ స్వర్ణ యుగం ప్రారంభమయ్యే ముందు మీ జీవితంలో 3 అత్యంత భయంకరమైన, దారుణమైన మరియు వినాశకరమైన సంఘటనలు సంభవించబోతున్నాయి. తులారాశి స్నేహితులారా, మీ జీవితపు పోటలలో అటువంటి ఒక చీకటి అధ్యాయం చేరబోతుంది. దాని బీభత్సం గురించి కేవలం తలుచుకుంటేనే మీ పాదాల కింద భూమి కంపించిపోతుంది. ఈ 2026 సంవత్సరానికి మీ 7 తరాల దరిద్రాన్ని, కర్మ ఫలాలను తుడిచిపెట్టే మీ విధిని మార్చే అనంతమైన శక్తి ఉంది. అయితే ఈ భవిష్యత్తును అందుకోవాలంటే మీరు ఎదుర్కోబోయే ఆ 3 భయంకరమైన గండాలు మరియు శత్రువుల పన్నాగాలను తట్టుకుని నిలబడాలి. రాబోయే కాలం గురించి నేను చెప్పబోయే ఈ బాధాకరమైన, భయంకరమైన జోష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటే బహుశా మీ కంటి మీద కునుకు ఉండదు. మీ రాత్రి నిద్రలు ఎగిరిపోవచ్చు, మీ గుండె వేగం పెరగవచ్చు. గుర్తుంచుకోండి, ఈ సమయం సామాన్యమైనది కాదు. ఇది ఒక మహా పరివర్తనకు, ఒక యుగ మార్పును సంకేతం. ప్రస్తుతం 2025 సంవత్సరం తన ముగింపు దశకు చేరుకుంది. అది మన నుండి సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే వెళ్తూ ఈ ఏడు మీ నుండి దేనిని లాక్కోబోతుంది, మీ నుండి ఏ సుఖాన్ని దూరం చేయబోతుంది. అలాగే ఈ 2026 గడపపై మీరు అడుగు పెట్టగానే కాలపురుషుడు మీ చేతిలో ఎలాంటి అద్భుత రహస్యాలను, గురుతర బాధ్యతలను అప్పగిస్తాడు అనే ప్రతి అంశం ఈ రోజు మీ ముందుకు బహిరంగం కాబోతుంది. ఒకవేళ మీకు మీ పట్ల, మీ ఉజ్వల భవిష్యత్తు పట్ల మరియు మీ కుటుంబ శ్రేయస్సు పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఈ సమాచారంలోని ఒక అక్షరాన్ని కూడా వదలకుండా వినండి. ఎందుకంటే ఇందులోనే మీ రక్షణకు సంబంధించిన మహాకవచం మరియు మీ అదృష్టాన్ని వృద్ధి చేసే గుప్త మార్గం దాగి ఉంది. ఆకాశ మండలంలో గ్రహాల గమనం ఈ సమయంలో మీ కోసం అటువంటి ఒక వికట పరిస్థితిని, విచిత్రమైన ఇబ్బందిని సృష్టిస్తుంది. దీనిని ఈ రోజు కంటే ముందు మీరు మీ స్వప్నాల్లో కూడా ఊహించి ఉండరు. అసలు మీ జీవితంలో ఏమేమి భారీ మార్పులు రాబోతున్నాయి, ఏ వినాశనం జరగబోతుంది, మీరు తీసుకోవాల్సిన అతి జాగ్రత్తలు ఏమిటి మరియు ఏ మహా శుభవార్తలు, అదృష్ట యోగాలు మీకు అందుతాయి, వీటన్నిటి గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆ దేవాది దేవుడైన మహాదేవుడి నిజమైన భక్తులందరూ కూడా ఈ వీడియోని ఇష్టపడండి, లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధ భావంతో, అనంతమైన విశ్వాసంతో, భక్తి పరవశంతో ఒకసారి హరహర మహాదేవ, ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. తద్వారా ఆ పరమేశ్వరుడు, ఆ భోలానాథుడు మీపై, మీ కుటుంబంపై ఉన్న అన్ని సంకటాలను, గ్రహ దోషాలను, దృష్టి దోషాలను తన త్రిశూలంతో భస్మం చేసి మీకు రక్షణగా నిలుస్తారు. మీ జాతకం యొక్క లోతైన విశ్లేషణ ద్వారా ఇప్పుడు వెలువడుతున్న సత్యం ఏమిటి అంటే మీ అదృష్ట ద్వారాలు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. ఎందుకంటే మీ జాతక చక్రంలో మంగళ అనగా కుజుడు, కేతువు మరియు బుధ గ్రహాల అరుదైన మరియు అత్యంత ప్రచండమైన కలయిక కనిపిస్తుంది. ఇది కేవలం ఒక గ్రహాల కూటమి మాత్రమే కాదు, ఇది చరిత్రను తిరగరాసే మహాశక్తి. ఎప్పుడైతే ఈ 3 ప్రచండ గ్రహ శక్తులు ఒకే చోట కలుస్తాయో అప్పుడు వ్యక్తి జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా మారుతుంది. అంటే క్షణంలోనే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు, మరో క్షణంలోనే లోతైన అగాధాలను చూస్తారు. గత 2025 లేదా అంతకు ముందు కాలంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. బహుశా ఆత్మీయుల నమ్మకాన్ని, కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను లేదా మీ గౌరవ మర్యాదలను పోగొట్టుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ అంతిమ సమయం, ఆ నిర్ణయాత్మక ఘడియ ఆసన్నమయ్యింది. ఇది కొత్త సంవత్సరపు భవ్య నిర్మాణానికి, మీ విజయానికి పునాది వేసే సమయం. మీకు సామాన్యమైన ధైర్యం సరిపోదు. నేను చెప్పబోయే జీవితపు కఠిన సత్యాన్ని భరించడానికి ఉక్కు లాంటి గుండె కావాలి. ఎందుకంటే జీవితంలోని ఏ చేదు సత్యాన్నైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో దానిని తట్టుకోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ రోజు తడబడితే రాబోయే పరిస్థితులు మిమ్మల్ని లోపలి నుండి విడిచేస్తాయి, మిమ్మల్ని కుంగదీస్తాయి. అందుకే మీ పూర్తి ఏకాగ్రతను, మీ ధ్యానాన్ని ఇక్కడ పెట్టండి. మరి ఒకసారి పూర్తి శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో జై మా భద్రకాళి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ జగన్మాత శక్తి మిమ్మల్ని ఈ మహా తుఫాను నుండి, ఈ ఆపద నుండి గట్టెక్కించగలదు. ప్రస్తుత న్యాయదేవత, కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ జాతకంలోని 7వ ఇంట్లో అనగా
సప్తమ భావం తిష్టవేసి ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఉండడం అంటే మీ జీవితంలోని గత కాలపు తప్పులు ఇప్పుడు పశ్చాత్తాపం యొక్క ద్వారం వద్ద నిలబడి లెక్క అడుగుతున్నాయి అని అర్థం. మీరు ఏ తప్పులనైతే మర్చిపోవాలని అనుకుంటున్నారు, ఏ అపరాధాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారో అవి ఇప్పుడు మీ కళ్ల ముందే నిలబడి సమాధానం కోరుతున్నాయి. ఏ తప్పులనైతే మీరు కాలగర్భంలో కలిసిపోయాయని అనుకున్నారు అవి ఇప్పుడు మీ విధిని ప్రశ్నిస్తున్నాయి. మీ మొట్టమొదటి మరియు అత్యంత ఘోరమైన తప్పు ఏమిటంటే ఏ పనినైనా సరే రేపటికి వాయిదా వేసే మీ అలవాటు. ఇది కేవలం ఒక సాధారణ బద్ధకం కాదు, ఇది ఒక నిదానమైన విషయం. ఇది మీ అదృష్టాన్ని చెదపురుగులాగా మెల్లమెల్లగా లోపలి నుండి తింటూ మీ జీవిత సాధనాన్ని డొల్లగా మారుస్తుంది. రేపటి సూర్యుడు కొత్త ఆశలు తెస్తున్నాడని, రేపు అన్ని బాగుంటాయని మీరు భ్రమపడుతున్నారు. కానీ శనిదేవుడు కర్మలకు మరియు కఠినమైన క్రమశిక్షణకు అధిపతి. ఆయన బద్ధకస్తులను, కాలయాపన చేసేవారిని ఎప్పుడు క్షమించడు. ఒకవేళ రాబోయే కాలం వెండి తోటలా మెరవాలని, మీ కలలు నెరవేరాలని మీరు కోరుకుంటే ఈ క్షణమే ఆ బద్ధకాన్ని, ఆ వాయిదా వేసే తత్వాన్ని త్యజించాలి. గ్రహాలు మరియు మనిషి ఒకరికొకరి దర్పణాలను అనగా అబద్ధాలు ఎప్పుడైతే మీరు మీ కర్మలను సరిదిద్దుకుంటారో, మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారో అప్పుడు గ్రహాలు వాటంతటవే తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కానీ అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఒక అటువంటి వ్యక్తులు చాలా మంది తిరుగుతున్నారు. వారు తమ ముఖంపై రెండేసి ముసుగులు వేసుకుంటున్నారు. మీరు అదే వ్యక్తులు ఎవరైతే మీ ముఖంపై తేనె లాంటి తీయటి మాటలు మాట్లాడతారో కానీ వారి చేతుల్లో మరియు వారి మనసులో మీ కోసం అలహలం వంటి విషయాన్ని దాచుకుంటున్నారు. వీరు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని తక్కువ చేయడానికి, మీ కళ్లల్లో కన్నీళ్లు చూడడానికి మరియు మీ విజయ మార్గాల్లో ముళ్లు పరచడానికి ఏ స్థాయికైనా దిగజారగలరు. నేను దిగజారడం అని అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది మీ ఊహకు కూడా అందదు. ఈ సమయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ సొంత లాభం మరియు స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆశ కల్పిస్తూ పెద్ద లాభాల పథకం లేదా స్కీమ్ తీసుకువస్తే వారిని వెంటనే నమ్మడం మీ జీవితంలోని అతిపెద్ద మూర్ఖత్వం మరియు చరిత్రక తప్పిదమని నిరూపితమవుతుంది. మీరు అటువంటి ఒక వ్యూహాత్మక వలలో చిక్కుకుంటారు. దాని నుండి బయటపడడం ఇంకా మీ తరమైతే కాదు, అది అసాధ్యం అవుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు వల్ల చాలా చెడ్డది, కానీ అత్యాశ అనే వల అన్నిటికంటే భయంకరమైనది. నేను మీకు యథార్థం చెప్తున్నాను, స్వార్థం అనేది నేటి కలియుగం యొక్క చేదు నిజం. కానీ వేరొకరి ఇల్లు కూలిపోయేంత స్వార్థపరులు మీరు కావద్దు. అది మీ పతనానికి దారితీస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండే కలను, రాజీ పడే గుణాన్ని మీరు నేర్చుకోవాలి. ప్రతి మనిషి దీనిని అలవర్చుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా పోరాడేవారు తరచుగా విరిగిపోతారు, కానీ ఆత్మీయులతో, కుటుంబంతో కలిసి ఉండేవారు పెద్ద పెద్ద కొండలను కూడా కదిలించగలరు, అసాధారణ విజయాలను సాధించగలరు. 2026 సంవత్సరం మీ జీవిత రూపురేఖలను, మీ దిశను మార్చడానికి వస్తుంది. మీరు ఏదైనా కొత్త పని రంగంలో అడుగు పెట్టాలని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు, కానీ గ్రహాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ ఒక భారీ ఆర్థిక నష్టం, ఒక వినాశకరమైన దెబ్బ మీ కోసం వేచి ఉంది. ఈ నష్టం ఎంత లోతుగా ఉండవచ్చంటే అది మీ ఇంటి పునాదులను, మీ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కదిలిస్తుంది. మీకు డబ్బు యొక్క అత్యవసర అవసరం ఉన్నప్పుడు బహుశా మీ దగ్గర తగినంత పొదుపు ఉండకపోవచ్చు. అందుకే ఈ రోజు నుండే ధనానికి విలువ ఇవ్వడం నేర్చుకోండి. అనవసరమైన విలాసాలకు డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం ఆపండి. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి, ఎందుకంటే ఒక చేదు మాట ఏళ్ల తరబడి ఏర్పడిన రక్త సంబంధాలను మరి బంధాలను క్షణంలో కాల్చి బూడిద చేయగలదు. ఈ రోజుల్లో జనం తమ బాహ్య రూపాన్ని, వేషధారణను మెరుగుపరుచుకోవడంలో, ఇతరులను ఆకర్షించడంలో నిమగ్నమై ఉన్నారు, కానీ తమ నిజ జీవితాన్ని, తమ అంతరంగాన్ని మెరుగుపరుచుకోవడంలో కాదు. అయితే మీరు మీ వ్యక్తిత్వాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలి. మాటల్లో సంయమనమే మీ అసలు గుర్తింపు మరియు అదే మీ అసలైన బలం అవుతుంది. రాబోయే కాలంలో మీ పరిసరాల్లో లేదా మీ సామాజిక సర్కిల్లో కొందరు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. చిన్న చిన్న విషయాలకు వాదోపవాదాలు జరిగే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీ ఓర్పుకు, మీ నిలకడకు పరీక్ష జరుగుతుంది. అతిథిని గౌరవించడం మన సంస్కృతి యొక్క గొప్ప లక్షణం, అది పాటించండి. కానీ వివాదాల నుండి, తగాదాల నుండి దూరంగా ఉండడమే మీ తెలివైన పని అవుతుంది. ఈ 2025 సంవత్సరంలో మీరు ఏ వ్యక్తులకైతే మీ సర్వస్వాన్ని అర్పించారో, మీ భావాలను మరియు మీ విలువైన సమయాన్ని ఇచ్చారో వారితో 2026లో ఒక విడదీయలేని బలమైన బంధం ఏర్పడడం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ గంభీరంగా
ఉండండి. ఒకవేళ మీరు ఇప్పటికీ జీవితాన్ని ఒక ఆటలా భావిస్తే ప్రపంచం మిమ్మల్ని ఒక వేడుకగా అనగా తమాషాగా మార్చడానికి ఏమాత్రం ఆలస్యమైతే చేయదు. మీరు ఆ కాలాన్ని గుర్తు చేసుకోండి. ఎప్పుడు మీరు ఒక్కో రూపాయి కోసం తప్పించారో, ఎప్పుడు అవసరానికి ఎవరు తోడు లేరో, ఎప్పుడు ఆరోగ్యం మీ చెయ్యి వదిలేసిందో మరియు ఆత్మీయులే వెన్నుపోటు పొడిచారో ఆ బాధను మర్చిపోవద్దు. ఆ నొప్పిని గుర్తుంచుకోండి మరియు 2026 కోసం అటువంటి ఒక పటిష్టమైన ప్రణాళిక వేయండి. అందులో అన్నిటికంటే పైన ఆత్మ సంతృప్తి మరియు కుటుంబ సమైక్యత ఉండాలి. ఇక బంధాల విషయానికొస్తే మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు మరియు మీ తోబుట్టులతో కలిసి ఉండండి. వారిని గౌరవించండి. ఇందులోనే మీ మేలు ఉంది, మీ శ్రేయస్సు ఉంది. నేటి కాలంలో ఇల్లు విడిపోవడం, బంధాలు తెగిపోవడం చాలా సులభమైపోయింది. మనం చూస్తున్నాం ప్రతి చోట అశాంతి, విడిపోవడాలు కనిపిస్తున్నాయి. బంధాలు కేవలం ఒక ప్రదర్శనగా అనగా వేడుకగా మారుతున్నాయి. బంధాల దారం చాలా బలహీనంగా మారిపోయింది. బంధాలలో ఆత్మీయత, నిజమైన ప్రేమ మరియు ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే ఆ నమ్మకాన్ని విరిచేవారు, మీ మధ్య చిచ్చు పెట్టేవారు సమాజంలో చాలా మందే ఉన్నారు. ఎందుకంటే నేటి జనం సొంత ఆలోచన కంటే బయటి వ్యక్తుల సలహాలు, బయటి వ్యక్తుల సహాయం తీసుకోవడం మొదలు పెట్టారు. ఎక్కడైతే బంధాల మధ్య బయటి వ్యక్తులు వస్తారో, మధ్యవర్తులు ప్రవేశిస్తారో ఆ బంధం విడిపోవడం అనేది సహజమైన విషయం. గుర్తుంచుకోండి, ఒకవేళ మీ ఇంటి 4 స్తంభాలు అనగా కుటుంబ సభ్యులు కలిసి ఉంటే లోకం నుండి వచ్చి ఏ తుఫాను కూడా మీ ఇంటిని పడగొట్టలేదు. మీ కుటుంబంలోని కొందరి సభ్యులు బయటి వారు మాటలు విని వారి ట్రాప్ లో పడి ఇంట్లో అనవసరమైన గొడవ సృష్టించవచ్చు. అటువంటి సమయంలో కోపగించుకోకుండా వారికి ప్రేమతో, ఓర్పుతో నచ్చజెప్పండి. ఎందుకంటే విడిపోవడంలో కేవలం దుఃఖమే దాగి ఉంది, కానీ కలిసి ఉండడంలోనే సుఖం మరియు విజయానికి సంబంధించిన తాళపు చెవి దాగి ఉంది. దీనితో పాటు ఈ కఠినమైన వాతావరణంలో మీ ఆరోగ్యం పట్ల అసలు అజాగ్రత్తగా ఉండకండి. మీ జాతకంలో గురుగ్రహం అనగా బృహస్పతి బలహీనపడుతుంది. ఇది కాలేయం లేదా తీవ్రమైన జీర్ణ సంబంధిత సమస్యలకు బయట పెట్టవచ్చు. వేడి వస్తువుల సేవనం పట్ల జాగ్రత్త వహించండి మరియు దయచేసి అన్ని రకాల చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఇక ఒక అత్యంత రహస్యమైన విషయం మరియు చాలా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ నడవడికను, మీ చారిత్రక ప్రవర్తనను చాలా శుద్ధిగా ఉంచుకోండి మరియు బ్రహ్మచార్యాన్ని పాటించండి. మీరు ఎప్పుడు ఏ పరాయి స్త్రీ పట్ల లేదా పరాయి పురుషుడి పట్ల చెడు దృష్టి ఉంచకూడదు. ఆ వంచనను పూర్తిగా 100% త్వదించండి. మీ విజయం, మీ ఉన్నతి ఇందులోనే దాగి ఉంది. ఎవరైతే ఇంద్రియ వంచనల వలలో చిక్కుకొని ఉంటారో వారి అదృష్టం ఎప్పుడు ఉదయించదు, వారి జాతకం ఎప్పుడు ప్రకాశించదు. సోషల్ మీడియాలో, మొబైల్ ఫోన్ లో గంటల తరబడి సమయం వృధా చేయడం ఆపండి మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. సమయం యొక్క గమనం మారుతుంది మరియు మీరు కొన్ని కఠినమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరంలో మీరు ఏ అబద్ధాలైతే ఆడారో, ఏ తప్పుడు హామీలైతే ఇతరులకు ఇచ్చారో వాటి ఫలితం మీరు ఇప్పుడు అనుభవించవలసి ఉంటుంది. ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆ తప్పులను అస్సలు పునరావృతం చేయకండి. ఏ పని అయితే మీరు చెయ్యలేరో, ఏది మీ వల్ల కాదో దానిని స్పష్టంగా ఎదుటివారి ముఖం మీద లేదు అని చెప్పడం నేర్చుకోండి. మొహమాటానికి పోయి ఎవరిని తప్పుడు ఆశల చీకటిలో అస్సలు ఉంచకండి. క్రమశిక్షణే జీవిత ఆధారం. తప్పుడు సంపాదన, అక్రమ మార్గాలు లేదా 2 నెంబర్ల దందాల నుండి చాలా దూరంగా ఉండండి. ఈ డబ్బు కొద్ది క్షణాల్లో సంతోషాన్ని, విలాసాన్ని ఇస్తుంది, కానీ తర్వాత కోర్టు కచేరీలు, పోలీస్ స్టేషన్లు మరియు అపవాదులు అటువంటి ఒక చక్ర వ్యూహాన్ని సృష్టిస్తుంది. దాని నుండి మీరు 7 జన్మలకైనా బయటపడలేరు. తప్పుడు సాగత్యం, మద్యపానం మరియు మాంసాహారం నుండి దూరం. మీ గ్రహాలను శాంతంగా ఉంచుకోండి. మీ గతంలో ప్రదర్శన కోసం ఒకవేళ మీరు అప్పు తీసుకొని ఉంటే దాని వల్ల మీ కోరికలు తీరుతున్నట్లు, మీరు గొప్పగా ఉన్నట్లు సమాజానికి కనిపిస్తుంటే జాగ్రత్త. ఆ అప్పు మీ మెడకు ఉరితాడవుతుంది. ఈ ప్రదర్శన ప్రపంచం నుండి, ఈ రంగుల ప్రపంచం నుండి పూర్తిగా బయటకు వచ్చేయండి. ఇందులో ఏమీ లేదు, ఇది కేవలం మాయ. జనం చూసి నవ్వుతారు అంతే. మీ కష్టానికి ఎవరు రారు. మీరు లోపల నుండి చాలా కోమలమైన, సున్నితమైన మరియు మంచి మనసున్న మనిషి. చాలా అమాయకులు కూడా, కానీ తరచుగా మీరు ఎవరినైతే మీ ఆత్మీయులుగా భావించి మీ రహస్యాలను చెప్తున్నారో వారి నుండే మీరు ఘోరంగా మోసపోతారు. ఇప్పుడు మీ భావాలను ప్రవహించనివ్వకండి. అతిగా ఎవరిని నమ్మకండి. వాటిని నియంత్రించడం నేర్చుకోండి. త్వరలోనే మీ ఇంట్లో ఒక కొత్త బంధం తలుపు తట్టబోతుంది. అది మీ పూర్తి కుటుంబం యొక్క అదృష్టాన్ని మార్చబోతుంది. ఇది ఒక శుభప్రదమైన వివాహం లేదా ఎవరైనా కొత్త సభ్యుని అనగా సంతానం రాక కావచ్చు. ముఖ్యంగా మీ సంతానం యొక్క భవిష్యత్తు నిర్ణయాల్లో వారి అభిప్రాయానికి, వారి ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. పక్కా
విచారణ చేయకుండా మరియు సరైన కాగితపు పనులు లేకుండా ఎక్కడ కూడా ₹1 కూడా పెట్టుబడి పెట్టకండి. లేదంటే ఆరోపణలు, ప్రత్యారోపణల రాజకీయాల్లో మరియు మోసాల్లో మీరు చిక్కుకోవచ్చు. ఎవరు మీ నిజమైన మిత్రుడో మరియు ఎవరు కేవలం మీ దగ్గర డబ్బున్నప్పుడు మాత్రమే మీతో నడిచే నీడ లాంటి వారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. చివరిగా, కలలు కనడం చాలా మంచి విషయం. కలలే మిమ్మల్ని నడిపిస్తాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడవలసి ఉంటుంది. కలలు ఎప్పుడు కూడా మన సుఖవంతమైన వలయంలో ఉండి నెరవేరవు. ఒకవేళ మీరు ఆర్థికంగా బలంగా సమృద్ధిగా ఉండకపోతే ఈ ప్రపంచం మీ భావాలను, మీ ప్రేమను గౌరవించడం పూర్తిగా ఆపేస్తుంది. మిమ్మల్ని చులకనగా చూస్తుంది. మీతో ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారో వారికి మరీ భాషలోనే ధీటుగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే అధర్మాన్ని నాశనం చేయడం కూడా ధర్మమే అనబడుతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారో వారికి ఆ ఈశ్వర న్యాయానికి వదిలేయండి మరియు మీరు ఒక కొత్త శక్తితో రెట్టింపు ఉత్సాహంతో 2026కి స్వాగతం పలకండి. ఈ సంవత్సరం మీ 7 తరాల దరిద్రాన్ని, కష్టాలను తుడిచిపెట్టే మరియు మీ అదృష్ట శిఖరాన్ని మార్చే మహా సంవత్సరం. కాకపోతే మీరు నేను చెప్పిన ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. మరియు నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటే నేను కొన్ని రహస్య విషయాలు చెప్తున్నాను. వీటిని మీరు ఏ పరిస్థితిలోనైనా పాటించాలి. ఎందుకంటే మీ జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరైతే మీ ముందు చాలా వినయంగా తీయగా మాట్లాడతారో కానీ మీ వెనక మిమ్మల్ని నాశనం చేసే అన్ని రకాల కుట్రలు, పన్నాగాలు పన్నుతారు. మీ జీవితంలో ప్రస్తుతం ఎన్ని కష్టాలు వస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం వేరెవరో కాదు, గత 7 తరాల నుండి మీ వంశం మీ వెనుక పడి ఉన్న ఒక దుష్ట శక్తి లేదా ఒక వ్యక్తి. ఈ వ్యక్తి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మీ ఇల్లు కలకలలాడాలని కోరుకోడు. మీ కుటుంబంలో శుభకార్యాలు జరగాలని లేదా మీ జీవితంలో ఐశ్వర్యం రావాలని అతను అస్సలు సహించలేడు. మీరు జీవితంలో ఎప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినా లేదా ఏదైనా పెద్ద విజయం సాధించబోతున్నా ఈ మీ శత్రువు మీపై చెడు ప్రయోగాలు చేస్తాడు మరియు మీ విజయం అక్కడే ఆగిపోతుంది. మీ నోటి వరకు వచ్చిన ఆహారం, మీ చేతికి అందవలసిన విజయం మీకు దూరం అయిపోతుంది. ఇతను ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి కాదు, మీకు అత్యంత సన్నిహితంగా ఉండే, మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఇతని వల్లే మీ జీవితంలో గందరగోళం, అశాంతి నెలకొంది మరియు ఇతను మెల్లమెల్లగా మిమ్మల్ని మరియు మీ పూర్తి కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా నాశనం చేస్తున్నాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో బహుశా మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ నేను ఈ రోజు మీకు పూర్తి బాధ్యతతో ఈ రహస్య సమాచారాన్ని అందిస్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ ముఖం మీద అతను మీ ప్రాణ స్నేహితుడని, మీ సొంత వాడినని, మీ కోసం అంకితమయ్యానని నటిస్తాడు. కానీ వెనక అదే వ్యక్తి మీ గురించి సమాజంలో అసత్యాలు ప్రచారం చేస్తాడు, మిమ్మల్ని కించపరుస్తాడు, మీ మాటలను వక్రీకరించి తప్పుడు పద్ధతిలో జనానికి మరియు మీ బంధువులకు చెప్తాడు. తద్వారా వారు మీకు వ్యతిరేకంగా అవుతున్నారు. మీపై జనాన్ని, మీ శ్రేయోభిలాషులను అతను రెచ్చగొడుతున్నాడు. అతను మీ 7 తరాల శత్రువు. అతని రక్తంలోని మీపై ద్వేషం ఉంది. అతను మీపై కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. అతను మీ ఇంట్లోనే లేదా మీ అతి సమీపంలోనే దాగి ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు మీరు అతని పేరు తెలుసుకోకపోతే, ఆ శత్రువును గుర్తించలేకపోతే, అతను ఒక విషపూరితమైన చెదపురుగులాగా మీ ఇంటిని, మీ బంధాలను డొల్ల చేస్తూనే ఉంటాడు మరియు ఎప్పుడు మీ గౌరవాన్ని మట్టిలో కలుపుతూనే ఉంటాడు. మీపై చెడు ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, తను మీ వెనుక ఎందుకు పడ్డాడు? అసలు ఇతను మీ నుండి ఏం ఆశిస్తున్నాడు మరియు గత 7 తరాల నుండి ఇతనికి మీతో ఉన్న సంబంధం ఏమిటి మరియు ఈ పగ ఎందుకు నడుస్తుంది? ఈ రోజు నేను మీకు ఈ రహస్య సమాచారం అంతా బహిర్గతం చేస్తాను మరియు ఈ వినాశకరమైన వ్యక్తి పేరు కూడా నేను స్పష్టంగా చెప్తాను. అసలు ఇతను మీ నుండి ఏం లాక్కోవాలని కోరుకుంటున్నాడు మరియు రాబోయే 2026 సంవత్సరంలో ఇతని ఎటువంటి చాకచక్యమైన, భయంకరమైన కుట్రలు మీపై అమలు కాబోతున్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. అందుకే మొట్టమొదట నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి, మీ సంపాదన గురించి తెలుసుకోవాలని ఆరాటపడతాడు. మీ గురించి అతను బయట ప్రపంచంలో పూర్తిగా అవాస్తవాలు వ్యాపింపజేస్తాడు. మీ ముఖం మీద అతను ఒక మహాసాధువులా, మీ శ్రేయోభిలాషులా నటిస్తాడు. కానీ మీ వెనక అతను ఎప్పుడు మీకు వ్యతిరేకంగా మీ సన్నిహితులను రెచ్చగొడుతూనే ఉంటాడు. మీ ఇల్లు కూల్చడానికి ప్లాన్ వేస్తాడు. బయటి జనాన్ని వదిలేయండి. అతను మీ ఇంటి సభ్యులను కూడా మీ పైకి ఉసుగొలుపుతాడు. మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాడు. దీనివల్లనే మీ ఇంట్లో నిరంతరం గొడవలు, చికాకులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మనపై ఎవరైనా దుష్ట ప్రయోగం లేదా చెడు ప్రయోగం చేశారా అని మనం ఎలా గుర్తించాలి? ఎందుకంటే ఆ శత్రువు ఏ స్థాయికైనా దిగజారగలడు. అతనికి ధర్మం లేదు,
లేదు, అతను మీపై ఏదైనా చేయవచ్చు, చెడు ప్రయోగాల సహాయం తీసుకోవచ్చు. అసలు అతను ఏదైనా ప్రయోగం చేస్తే కనిపించే లక్షణాలు ఏమిటి? ఇది తెలుసుకోవడం మీ ప్రాణ రక్షణకు చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేవి అత్యంత జాగ్రత్తగా వినండి. మేము మీకు ఆ భయంకరమైన లక్షణాలు చెప్తాము. ఒకవేళ మీ ఇంటి బీరువాలో పెట్టిన బట్టలు అకస్మాత్తుగా పాడైపోతుంటే లేదా చినిగిపోతుంటే, ఇంట్లో అకస్మాత్తుగా ఎక్కడైనా నిప్పు అంటుకుంటే, లేదా ఇటువంటి అసాధారణ సంఘటనలు మీ ఇంట్లో జరుగుతుంటే దాని అర్థం ఎక్కడో ఒక చోట ఎవరో మీ వెనుక పడ్డారు లేదా మీపై కన్నేసి కూర్చున్నారు, మీ సర్వస్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీ నివాస స్థలంలో లేదా మీ ఇంటి పైన ఏదైనా దుష్టక్రియ చేయించి ఉంటే మొట్టమొదట మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు నిలవడం మొదలవుతుంది లేదా అక్కడ విచిత్రమైన వాసన వస్తుంది. సాధారణంగా ఇలా కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో అకస్మాత్తుగా చాలా పురుగులు, విష కీటకాలు రావడం మొదలవుతాయి. అలాగే మీ కుటుంబంలోని ఏ సభ్యుడి పైన అయితే ఈ చెడు ప్రయోగం చేయబడిందో అతని ముఖ వచ్చేసు తగ్గిపోయి రంగు మెల్లమెల్లగా నల్లబడడం మొదలవుతుంది. ఆ వ్యక్తి ఎప్పుడు నిరుత్సాహంగా ఉదాసంగా ఉంటాడు. మరి మెల్లమెల్లగా అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. అతనిని పెద్ద పెద్ద డాక్టర్లు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు అతని పరీక్షలు కూడా బాగున్నాయి అంటారు, కానీ మందులు వాడిన ఎటువంటి ఫలితం ఉండదు, రోగం తగ్గదు. ఒకవేళ మీ ఇంట్లో కూడా లేదా మీపై కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అంటే దాని అర్థం ఏదో ఒక దుష్ట శక్తి ప్రభావం మీపై ఉంది అని. ఆ వ్యక్తి అకస్మాత్తుగా తన కుటుంబ సభ్యులపై ద్వేషం పెంచుకుంటాడు, ప్రేమ తగ్గించేస్తాడు, మరియు పరస్పర గొడవలు విపరీతంగా చేస్తాడు. అలాగే అతను ఏ పని మీద ఆసక్తి లేకుండా చాలా ఉదాసంగా మరియు చిన్న విషయాలకే చికాకు పడడం మొదలు పెడతాడు. మీ ఇంటి వైపు ఆవు రావడం తగ్గిపోతుంది. ఒకవేళ వచ్చినవి మీ ఇంటి గడప వద్ద ఆగవు. ఇవి ఆ శత్రువు చేసే ప్రయోగాల యొక్క ప్రాథమిక లక్షణాలు. వీటి ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎవరో వ్యక్తి మనపై లేదా మన ఇంటిపై లేదా మన ఇంటి సభ్యులపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఉంచాడు అని. ఒకవేళ మీరు దీన్ని ఇంకా శాస్త్రీయంగా ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటే మేము మీకు ఒక ప్రాచీనమైన చిన్న ఉపాయం చెప్తాము. దీనిని చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ తల ప్రక్కన ఒక వెండి లేదా రాగి లోటాలో నిండుగా నీరు పెట్టుకొని పడుకోండి. తద్వారా ఉదయం సూర్యోదయం సమయంలో లేవగానే ఆ నీటిని ఏదైనా కుండీలో ఉన్న పచ్చని మొక్కకు లేదా మీ తోటలో ఉన్న ఒక చిన్న పచ్చ మొక్క మొదట్లో ఆ నీటిని పోయండి. ఒకవేళ ఆ మొక్క ఆ నీరు పోసిన తర్వాత కూడా పచ్చగానే ఉండిపోతే మీపై ఎవరు ఏమీ చేయలేదని అర్థం. ఒకవేళ ఆ మొక్క ఆ నీటిని పోసిన కొద్దిసేపటికి వాడిపోయినా లేదా ఎండిపోయినా మీపై ఎవరో భయంకరమైన ప్రయోగం చేశారని ఇది నిరూపిస్తుంది. అప్పుడు దానికి తక్షణమే ఆధ్యాత్మిక పరిష్కారం అవసరం పడుతుంది, లేదంటే ప్రాణాపాయం కలగవచ్చు. ఒకవేళ అలా ఎండిపోవడం జరిగితే నేను చెప్పబోయే మహా ఉపాయాన్ని మీరు పాటించాలి. కానీ మొట్టమొదటగా నేను మీకు చెప్తున్నాను, మీకు ఏ శత్రువు నుండి అయితే అతిపెద్ద ప్రమాదం పోచి ఉందో, ఏ శత్రువు అయితే మీ అడ్రస్ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడో అతను ఎవరో తెలుసా? అతను ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్నవాడే. అతని వయసు సుమారు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అతని పేరు ఇంగ్లీష్ అక్షరంలో పి తో మొదలవుతుంది. అతను చాలా చాకచక్యమైన వాడు, తెలివైన వాడు. మీ గురించి అందరికీ ఆరా తీస్తుంటాడు. మిమ్మల్ని కూడా అమాయకంగా అడుగుతాడు, మీరు ఎక్కడి నుండి అంత డబ్బు సంపాదిస్తున్నారు, మీ విజయ రహస్యం ఏమిటి అని ఆరా తీస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఆ మహా ఉపాయం చెప్తున్నాను. దానిని మీరు నమ్మకంతో చేయాలి. దీని వల్ల మీపై ఎవరైనా ఏ దుష్ట దృష్టి చేసినా అది క్షణంలో భస్మం అయిపోతుంది. ఇది అత్యంత శక్తివంతమైన ఉపాయం మరియు ఇది ఎంత ముఖ్యమైనది అంటే దీనిని మీరు మీ కుటుంబ రక్షణ కోసం తప్పకుండా చేయాలి. ఇది చేసి మీ జీవితంలోని ఏవైతే చీకటి సమస్యలు ఉన్నాయో వాటిని ప్రారంభించవచ్చు మరియు మీరు మళ్ళీ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ఎదగవచ్చు. అందుకే ఇది చాలా అవసరం. మీరు ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే దైవ బలం తోడు లేకుండా మీరు ఈ శత్రువును జయించలేరు. నేను మీకు చెప్తున్నాను మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో. హనుమంతుడు ఒక అటువంటి అద్భుతమైన మహాశక్తి. ఆయన జాగృత శక్తి. ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఈ భూమి పైన సంచరిస్తున్నారు. ఎక్కడైతే భక్తితో శ్రీరామ నామం జపించబడుతుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో స్వయంగా కొలువై ఉంటాడు. హనుమంతుడి నిజమైన భక్తులకు ఇటువంటి చెడు శక్తులు మరియు దుష్ట శక్తులు ప్రయోగాలు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేవు. హనుమాన్ చాలీసలో ఒక పరమ పవిత్రమైన భక్తి ఉంది. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర బజరంగి నామ సునామై. అంటే హనుమంతుడి నామం వింటేనే భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. అందుకే నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, హనుమంతుడి ఈ దివ్యమైన చౌపాయిని మీ మనసులో స్మరించుకుంటూ ప్రతిరోజు రాత్రి పడుకోవాలి మరియు ఉదయం నిద్ర లేవగానే కూడా దీన్ని పఠించాలి. మరియు ప్రతి మంగళవారం, శనివారం నాడు మీరు హనుమాన్ చాలీసా కనీసం 5 సార్లు, మొత్తం 10 సార్లు చదవాలి. మరి స్నేహితులారా, ఇక రెండవ అతిపెద్ద ముఖ్యమైన విషయం, మీరు సంవత్సరానికి కనీసం ఒకసారి అయినా, అది మంగళవారం నాడు గాని లేదా శనివారం నాడు గాని హనుమంతుడి గుడికి వెళ్లి స్వామి వారికి సింధూరంతో
విశ్వాసంతో కూడిన లేపనం తప్పకుండా సమర్పించాలి. ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక ఉపాయం చేస్తారో అప్పుడు మీ జీవితం నుండి ఆ ప్రచండమైన ప్రతికూలత, ఆ శత్రువుల ప్రయోగాలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎందుకంటే హనుమంతుడు స్వయంగా మీ ఇంటికి రక్షణ కవచంలా మారి మిమ్మల్ని రక్షించడం మొదలు పెడతారు. మరి హనుమంతుడు రక్షించిన ఎటువంటి శక్తులు లేదా దుష్ట గ్రహాలు ప్రభావం మీ దరిదాపుల్లో కూడా రాలేవు. ఈ విషయాన్ని మీరు పూర్తి విశ్వాసంతో మీ మనసులో నింపుకోండి. ఎందుకంటే విశ్వంలోని ఏ శక్తి హనుమంతుడి శక్తి కంటే గొప్పది కాదు. కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా నిశ్చింతగా ఉండి ఈ దైవ కార్యాలు చేయండి. మీ జీవితంలో మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారు, ఆ కుట్రలు చేసేవారు లేదా చెడు పద్ధతిలో మిమ్మల్ని ఆపాలని చూసే శత్రువులు ఇకపై ఏమీ చేయలేరు. వారి తలలే 1000 ముక్కలవుతాయి. ఇది మీరు మీ స్వహస్తాలతో మీ నమ్మకంతో చేయాల్సిందే. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా నమ్మండి మరియు ఆచరించండి. కాబట్టి మీరందరూ ఈ క్షణం నుండి హనుమంతుడిని ఆరాధన, నామస్మరణ ప్రారంభించండి. ఒకవేళ మీ జీవితంలో కూడా నేను పైన వివరించిన అటువంటి దుష్ట లక్షణాలు లేదా అడ్డంకులు ఏవైనా కనిపిస్తుంటే ఏమాత్రం జప్యం చేయకుండా ఈ పనిని మొదలు పెట్టండి. ఇది మీకు మరియు మీ భావి తరాలకు అత్యంత ప్రయోజనకరమైనది. హనుమంతుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి మేలు చేయకాక. ఒకసారి నిజమైన భక్తితో గొంతు ఎత్తి ఆకాశం దద్దరిల్లేలా జయకారం చేయండి. హరహర మహాదేవ, జై బజరంగబలి హనుమాన్, జై శ్రీరామ్. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.